పద్ధతేంటంటే, మనం సమ్మరొచ్చింది గదా! మీ అందరికీ తెలిసిన విషయమే. పాపం పక్షులకి నీళ్లు గావాలి గాబట్టి, సో, మీ కారిడార్‌లో ఎక్కడైనా ఒక పిడతలో నీళ్లు పోసి పెడితే, పిల్లలకి గూడా చెప్తే, మీరు ఈ పిడతల్లో నీళ్లు పోయండిరా రోజు అంటే, వాళ్ళకి పక్షుల పైన మమకారం ఏర్పడతది. మనం నేర్పించగలిగితే, చెప్పగలిగితే ఓకే. పక్షులకి నీళ్లు పెట్టాలి. పక్షుల్ని మనం టేక్ కేర్ చేయాలి. పక్షుల్ని మనం చంపకూడదు అనేది ఇదవుతుంది. ఇప్పుడేమైతుందంటే చాలామంది కుక్కలు పెంచడమే జంతు ప్రేమికులు అనుకుంటున్నారు. కుక్కల్ని పెంచుతున్నారు. కుక్కకి ఆహారంగా పలు రకాల పక్షుల్ని అన్నిటిని చంపి వాటికి ఆహారం పెడుతున్నారు. అంటే కుక్కను పెంచుకోవడం సంస్కారమే. కుక్కను బతికించడం కోసం ఇంకో ప్రాణిని చంపే హక్కు మనకు లేదు గదా! సో, ఆ కాన్షియస్ మనం చిన్న పిల్లలప్పటి నుంచి పిల్లలకి నేర్పించాలి. మన అబ్డామినల్ అనేది నాన్ వెజ్‌కి క్రియేట్ చేసింది కాదు. బై మిస్టేక్ మనం మారినా గూడా ఏందంటే, నువ్వు మారి నువ్వు చెడిపోతున్నావు. ఇంకో కుక్కని పెంచే క్రమంలో నువ్వు మళ్ళీ పక్షుల్ని చంపి దానికి ఆహారంగా పెట్టి నీ ఆనందం తీర్చుకోవడం అనేది జంతు ప్రేమికతం కాదు. అది క్రూరత్వం చెప్పాలంటే. దాన్ని మనం కాన్షియస్‌గా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి. అది ఎప్పుడు చెప్తుందంటే ఒక పక్షికి మనం ఫీడ్ చేస్తున్నప్పుడు, ఆ పక్షికి కొన్ని గింజలు పెట్టు. నువ్వు తినేటప్పుడు మా అమ్మ గూడా నన్ను చెప్తుంది. ఇది పెట్టి నువ్వు ఎవరికన్నా ఇస్తావా? ఎవ్వరికీ ఇయకుండా నువ్వు ఒక్కడివే తిను అని. చిన్నప్పుడు అలా చెప్పేవాళ్ళు గాదు. ఎవడన్నా ఇస్తే ఆ! వాడికి పెట్టు, వీడికి పెట్టు తినమని చెప్పేవాళ్ళు. అంటే మనకు తెలియకుండానే పిల్లలకి కూడా స్వార్థం నేర్పిస్తున్నాం. ఆ స్వార్థం నుంచి మనం కొంచెం జీవన విధానాన్ని మనం కొంచెం సాక్రిఫైసింగ్ మోడ్‌లోకి తీసుకురాకపోతే వాళ్ళు